వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'సుమనతో సరదాగా'. ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు మా బాబు అన్నప్రాసన సెరమనీ ఎలా జరిగిందో చూపిస్తున్నాను. ఇక్కడైతే మంచి రెడ్ డ్రెస్ ఒకటి తీసుకున్నామండి. రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్‌లో. అదైతే నాకు బాగా నచ్చింది. ఆ డ్రెస్ ఫ్రమ్ మింత్రా అనమాట. నెక్స్ట్ వాడికి వేయాల్సిన గోల్డ్ జ్యువెల్లరీ మొత్తం ఒక ట్రేలో పెట్టి ఇలా డెకోర్ అయితే చేశాము. అక్కడ డిస్‌ప్లేలో పెట్టడానికి. నెక్స్ట్ ఇది వాడికి అన్నం తినిపించడానికి మా అమ్మమ్మ అయితే వచ్చారు. సో, తను పరమాన్నం వండింది. ఇక్కడ చూస్తున్నారు గదా! ఇది క్లియర్‌గా ఉంది ఇందులో. డ్రెస్ అయితే మొత్తం రెడ్ కలర్ వచ్చి దానిపైన గోల్డ్ ప్రింట్ ఇలా వచ్చింది. కింద గ్రీన్ కలర్‌ది ప్యాంట్ అండి. ధోతి ప్యాంట్. నెక్స్ట్ వాడికి పక్కన వేయాల్సిన జ్యువెల్లరీ మొత్తం ఇలా అయితే రెడీగా పెట్టుకున్నాము. ఇది ముందు రోజే పెట్టేసుకున్నాము అన్నీ రెడీగా. నెక్స్ట్ ఇక్కడైతే ఒక బొమ్మ ఇది అమెజాన్‌లో చూసాను. సో, ఇది పాకుతూ అలా ఉంటుంది. ఇది బావుంటుంది గదా! అన్నప్రాసన ఈవెంట్‌లో అని ఇది అయితే ఆర్డర్ పెట్టాను. నెక్స్ట్ ఇక్కడికి వాడికి కావాల్సినవన్నీ ఇలా అయితే బయట డెకార్ దగ్గర చేసినప్పుడు అన్నీ అయితే పెట్టాము. నెక్స్ట్ ఇక్కడ వాడినైతే రెడీ చేస్తున్నాము. చూసారు కదా! రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా బావుంది గదా! ఇది మింత్రాలో అరౌండ్ నాకు తెలిసి 1000-1500 మిడిల్‌లో ఉందండి. ప్రైస్ నాకు యాక్చువల్‌గా అయితే గుర్తులేదు. నార్మల్‌గా ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ పెట్టి తీసుకున్నాను. నెక్స్ట్ నాకు పర్ల్‌ది అలా వేయడం ఫ్యాషన్ కదా! ఇప్పుడు పిల్లలకి. సో, ఎలా అని ఆలోచిస్తుంటే మా అత్తయ్య వాళ్ళ సిస్టర్ దగ్గర నా దగ్గర ఒక పర్ల్ చైన్ ఉంది. కావాలంటే తీసుకో అని చెప్తే నేను అడిగితే పంపించారు అత్తయ్య. సో, అదే వీడికి ఇక్కడ వేస్తున్నాననమాట. మంచిగా ఉంది. పెద్దగా మంచిగా డ్రెస్‌లో అయితే క్లియర్‌గా మంచిగా కనిపిస్తుందనమాట. చాలా బావుంది. ఇక్కడ మా హస్బెండ్ వాడైతే మంచిగా ఫోటోస్ దిగుతున్నారు. వాడు నార్మల్‌గా ఫోటోగ్రాఫర్ వైపయితే అస్సలు చూడట్లేదు. మేము వాడిని అటువైపు చూడడానికి చాలా ట్రై చేస్తున్నాం. నోట్లో వేలు పెట్టుకోవడం అలా చేస్తున్నాడు కానీ, ఏడుస్తున్నాడు పాపం కొంచెం సేపయితే అలా. కొంచెం సేపు డైవర్ట్ చేయడానికయితే చాలా ట్రై చేశాము. వాడికి ఆ లైటింగ్స్ వల్ల కొంచెం హీట్ ఎక్కువయిందనుకుంటా. అండ్ నాకైతే ఈ డ్రెస్ చాలా నచ్చిందండి. బట్ కొంచెం టైట్ అయింది. సో, వాడికి అందుకే కొంచెం సఫ్కేటింగ్ ఉందేమో, బాగా చిరాకుగా ఉన్నాడు. ఫైనల్‌గా అయితే అలా కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాము. వాడిని ఆడిస్తున్నట్లు అలా. నెక్స్ట్ ఇక్కడ ఫైనల్‌గా అయితే మంచి క్లియర్‌గా ఫోటోగ్రాఫర్ వైపు చూస్తే మంచిగా ఒక ఫోటో అయితే తీసాము. నెక్స్ట్ ఇది మా ఫ్యామిలీ పిక్ అండి. ఇలా అయితే ఇది నాది పెళ్లి సారీ. స్పెషల్‌గా దీనికన్నట్లు అయితే ఏం తీసుకోలేదండి. షాపింగ్ అలా ఏం చేయలేదు. ఓన్లీ బాబుకే కొన్నాము. ఎందుకంటే సింపుల్‌గా చేద్దామని ముందే ఫిక్స్ అయ్యాము. 21st సెరమనీ ఆల్రెడీ చాలా గ్రాండ్‌గా చేశాము అందుకే. ఇది అమెజాన్‌లో తీసుకున్నాను నేను. అన్నప్రాసన సెరమనీ అని సింపుల్‌గా ఇలా డెకోర్ చేస్తే బావుంటుంది అని ప్లాన్‌తో ముందే ఇలా ఆర్డర్ పెట్టుకొని ఇది మా మమ్మీ వాళ్ళ ఇంటి ఫ్లాట్ అపోజిట్‌లో ఒక సార్ వాళ్ళ ఇల్లుంటుంది. వాళ్ళ ఇంటి ముందైతే ఎవరు లేరు. సో, అక్కడైతే ఇలా డెకోర్ చేసుకున్నాము. ఇక్కడ మొత్తం డెకరేటివ్ ఐటెమ్స్ అన్నీ అన్నప్రాసనకి కావాల్సినవన్నీ ఇలా అయితే ముందే రెడీ చేసి సెట్ చేసి పెట్టుకున్నాననమాట. బాగా గాలొస్తుంది. సో, దాన్ని ఆపడానికి ఇక్కడ స్టూల్స్ కొన్ని పిన్స్ అలా అయితే పెట్టుకున్నాము. నెక్స్ట్ మా అమ్మమ్మ, తాతయ్య అయితే వచ్చారండి. సో, వాళ్ళు రావాలనే బాగా ఉందనమాట నాకు మనసులో. సో, వచ్చారు పాపం. చాలా దూరం నుంచే వచ్చారు. నియర్లీ 1 అవరు నార్మల్‌గా జర్నీస్ చేయడం వాళ్ళకి చాలా ఇబ్బందే అనమాట. 21st సెరమనీకి తాతయ్య ఒక్కళ్ళే వచ్చారు. సో, అన్నప్రాసనకేంటంటే అమ్మమ్మ కూడా ఉండాలి అని నార్మల్‌గా ఇలా పిక్స్ తీసుకొని గుర్తుగా ఉంటుందని ఇలా అయితే తీశాము. యాక్చువల్‌గా అయితే వాడిది ఈ రోజు కంటే ముందు రోజనమాట. ఆల్రెడీ టెంపుల్‌లో వాడికి ఎగ్జాక్ట్ డేట్ రోజు మేము వేరే దగ్గర చేశాము. బట్ నెక్స్ట్ రోజేంటంటే అమ్మమ్మ, తాతయ్య అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఇలా ఫోటోస్ దిగాలని మా మమ్మీ వాళ్ళ ఇంట్లో నార్మల్‌గా ఇలా డెకోర్ చేసి ఫోటోగ్రాఫర్‌ని పిలిపించి ఇలా అయితే కొన్ని ఫోటోస్ తీసాము. వాడు చూసారు గదా! స్టిఫ్‌గా ఎలా ఉంటున్నాడో. మంచిగా అత్తయ్య దగ్గరైతే బాగా కామ్‌గా ఉన్నాడు. మంచిగా చూస్తున్నాడనమాట కెమెరా వైపు, అందరి వైపు. ముందు రోజే యాక్చువల్‌గా అత్తయ్య పెనగంచిప్రోలు అనే ఊర్లో అమ్మవారి దగ్గర పాలు పొంగిచ్చేసి, అక్కడే తినిపించాము. అక్కడైతే అయిపోయింది. బట్ మా బ్రదర్ రాలేదనమాట. ఎందుకంటే మా బ్రదర్‌కి పాప పుట్టింది. సో, 11 డేస్ వరకు రాకూడదు గదా! టెంపుల్స్‌కి. అందుకే రాలేదు. సో, నెక్స్ట్ రోజైతే 11 డేస్ కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్‌గా వాడి అన్నప్రాసన రోజే 11థ్ డే. ఇంకా అందుకే నెక్స్ట్ రోజు మేము మమ్మీ వాళ్ళ ఇంటికెళ్ళి అక్కడే కొంచెం ఇలా అయితే చేశాము. అమ్మమ్మ, తాతయ్య గూడా వచ్చారు కాబట్టి కావాలని ముందు ప్లాన్‌తోనే ఇలా చేసుకున్నామనమాట. ఇక్కడ అత్తయ్య అయితే అన్నం తినిపిస్తున్నారు. కొంచెం హార్డ్‌గా ఉంది. సో, అందుకే మేము ఎక్కువ తినిపించట్లేదు వాడికి. చాలా డ్రైగా ఉందని. ఇక్కడైతే మావయ్య బ్యాంగిల్స్ వేస్తున్నారనమాట వాడికి. మురుగులు అంటారు కదా! అవి. మంచిగా క్యూట్‌గా చూస్తున్నాడనమాట. మంచిగా వేయించుకుంటున్నాడు.
అంతా అయిపోయిన తర్వాత మంచిగా అత్తయ్య ఒళ్ళో కూర్చొని ఇలా అయితే చూస్తున్నాడు. ఫోటోగ్రాఫర్ చెప్తున్నాడనమాట హెయిర్ కొంచెం బ్యాక్ అనండని. కానీ అలాగే నేచురల్‌గా బావుందని. మంచిగా ఇక్కడ వాడు పరవన్నం మంచిగా చప్పరిస్తున్నాడు మంచిగా చూసుకుంటూ. అండ్ నవ్వుతున్నాడనమాట ఫోటోగ్రాఫర్‌ని చూసి. తను డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. సో దట్ మంచి పిక్స్ ఒస్తాయని. పిక్స్ మాత్రం చాలా బాగా వచ్చాయండి. నాకైతే ఈ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వాడికి చాలా బావుంటుంది. సూట్ అవుతుందనమాట. మంచిగా వచ్చాయి పిక్స్ అయితే. అండ్ ఇక్కడ అత్తయ్య, మావయ్య కొంచెం నించొని వాడితో ఫోటోస్ అయితే దిగుతున్నారు. బట్ వాడు కొంచెం క్రాంకీ అయిపోయాడు. మమ్మీ ఏమో పక్కన అక్కడ ఆహ్, అది వెనక డెకోర్‌ది కదులుతుందని పాపం పట్టుకొని అలాగే నించున్నారు. మమ్మీ కరెక్ట్‌గా ఆ టైంలోనే కన్ను కింద ఏదో కుట్టిందనమాట. సో, అక్కడ బాగా వాచిపోయింది మమ్మీకి. అయినా గాని పాపం ఇంకొంచెం రెడీ అయ్యారు. ఇక్కడైతే వాడి డ్రెస్ అండ్ మమ్మీ శారీ మ్యాచింగ్ అనమాట. బావుంది. మమ్మీదైతే పాపం కన్ను దగ్గర కొంచెం అలా అవ్వకుండుంటే ఇంకా బాగొచ్చేది. మమ్మీ అయితే మంచిగా హ్యాపీగా ఫస్ట్ డే మంచి ఫోటోస్ అయితే దిగారు. మమ్మీ, డ్యాడీ ఇద్దరు కలిసి వాడితో. వీడే కదా ఫస్ట్ మనోడనమాట. ఫుల్ హ్యాపీ. అండ్ నెక్స్ట్ మా బ్రదర్ అనమాట. వాడే ఫస్ట్ పెట్టాలి గదా! బట్ ఇంకా ఆ రోజు కుదరలేదు కాబట్టి, ఇంకా ఇలా అయితే వాడికి పెట్టినట్టు అలా ఫోటోస్ అయితే కొన్ని తీపిచ్చాము. మంచిగా తింటూనే ఉన్నాడు మా బ్రదర్ తినిపిస్తుంటే. నెక్స్ట్ మేము ఇంకా మా హస్బెండ్ పెడుతున్నాడు. వాడేమో కొంచెం అలా బానే ఉన్నాడు. తర్వాత మాత్రం అస్సలు ఇంకా వాడికి ఓపిక అయిపోయిందనమాట. పాపం బాగా క్రాంకీ అయిపోయాడు. ఎంత ట్రై చేసినా అస్సలు కూర్చోలేదు. చాలా అది ఇది ఇచ్చి ఏది చేసినా గానీ పాపం అసలు ఇంకా వాడికి బాగా సఫికేట్ అయిపోయింది. ఇంకా సరేలే ఎందుకులే డ్రెస్ చేంజ్ చేద్దామని ఇక్కడ మమ్మీ డ్రెస్ చేంజ్ చేసి ఇంకా వాడికి చైన్ అయితే వేస్తున్నారు. ఇదైతే ఈ డ్రెస్ మేము వాడికి 21st సెరమనీకి ఎల్ సైజ్‌లో తీసుకున్నాము. సో, అదిప్పుడు కరెక్ట్‌గా ఫిట్ అయింది. అప్పుడు బాగా లూజ్ అయింది. ఇప్పుడైతే మంచిగా ఫిట్ అయిందనమాట. ఇక్కడ మంచిగా నవ్వుతున్నాడు మామయ్యని చూసి. ఆడుకుంటున్నారనమాట బాగా. నవ్వండి itu dia ya. Right. Hello. Right. చూసారు గదా! అలా వాడు మామయ్య దగ్గరుంటే ఫుల్లు అరుస్తాడనమాట. సో, వాళ్ళిద్దరైతే మంచిగా పిక్ తీసుకున్నారు. మామయ్య అయితే అది మంచిగా ఫ్రేమ్ కట్టించుకొని ఇంట్లో అయితే పెట్టేశారు కూడా. నెక్స్ట్ మేమైతే ఇక్కడ గౌరమ్మకి అలా పూజ చేస్తున్నాము. కొంచెం ఫోటోస్ అయితే ఇలా దిగుతున్నాము. తర్వాత వాడు కొంచెం మంచిగా అయ్యాక మమ్మీ అయితే నాకిచ్చారు. సో, ఇప్పుడు మేము వాడితో కొన్ని ఫోటోస్ అయితే దిగుదామని అలా నా బ్యాంగిల్స్ చూయించి వాడిని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. కొంచెం క్రాంకీగానే ఉన్నాడు. బట్ కొంచెం మేనేజ్ చేశాము. అలా ఆ ఫోటోగ్రాఫరే ఇక్కడ బాగా వాడిని డైవర్ట్ చేయడానికి ట్రై చేశారు. బాగా గాలొస్తుంది. అయినా గాని ఇంకా కొన్ని స్టిల్స్ దిగేసి ఇంకా ఆపేద్దాంలే అని అనుకున్నాము. వాడినైతే మిడిల్‌లో పెట్టేసి ఇలా గ్రూప్ ఫోటో అయితే దిగుతున్నామనమాట మేము. ఈ డ్రెస్ కొంచెం కంఫర్ట్ ఉందేమో, కొంచెం బానే ఉన్నాడు. సో, కొన్ని పిక్స్ అయితే అలా తీసుకున్నాము మెమరీగా ఉండాలని. అండ్ ఇక్కడైతే వాడు మంచిగా అటు ఇటు చూస్తున్నాడు. Hello. Hello. Right. Very good. Right. 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 ఒకసారి నిలబడతారా మేడం? హలో తని హనీష్ హలో 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 మేడం రెడీ హలో హలో రైట్ అమ్మో నాన్న నేను కొడుతున్నావు. హలో హలో
కొంచెం ముందుకు పెట్టమ్మా చెయ్యి కలిసిపోతే పడుకుంటాడు చూడు కొంచెంసేపు అయితే బచ్చుకో ఒకసారి తలకాయ ఉంచున్నాను ఉంచుతాడు కొద్దిగా అయితే ఉంచుతాడు చూసారు కదా వాడి కేకలు అలా ఉన్నాయన్నమాట. వాటి ముందే అట్రాక్ట్ అయ్యి ఫ్లైస్‌కి అలాగే చూస్తూ ఉన్నాడు. కదలట్లేదు ముందుకైతే. ఇంకా సపోర్ట్ ఇస్తేనే బ్యాక్ నుంచి కదులుతాడని ఫోటోగ్రాఫర్ చెప్తున్నాడనమాట. అదైతే ఇంకా చూద్దాము. ఫస్ట్ అయితే వాడిని ట్రై చేయనిద్దాము అని కొంచెం టైం అయితే ఆగాము. మంచిగా స్టిల్స్ ఇస్తున్నాడు ఫోటోస్‌కైతే చాలా బాగొచ్చాయి. ఇలా అయితే నాకు బాగా నచ్చాయన్నమాట. మంచిగా మేమైతే పిక్స్ అన్నీ సేవ్ చేసి పెట్టుకున్నాము. అండ్ నెక్స్ట్ ఫైనల్‌గా అయితే ఇక్కడ వాడు గోల్డ్ మీద అట్రాక్ట్ అవుతున్నాడు. బట్ వాడికి మాత్రం బుక్కే అందింది. యాక్చువల్‌గా ముందు రోజు కూడా చేశాం కదా! సో, వాడు బుక్కు పట్టుకున్నాడు. అండ్ తర్వాత గోల్డ్, డబ్బులు అలా పట్టుకున్నాడనమాట. మా వైపు చూస్తున్నాడు. ఇంకా లాస్ట్‌కి అత్తయ్య సపోర్ట్ ఇచ్చారనమాట ముందుకి జరగాలి అని. ఇంకలా ఫైనల్‌గా ట్రై చేస్తున్నాడు. అట్ లాస్ట్ అయితే ఇంకా బుక్కే పట్టుకున్నాడు. ఇంకా దాని తర్వాత మేమైతే ఇంకా లంచ్ చేసేసి ఇంకా ఫ్రెష్ అయిపోయామనమాట. ఇంకా ఆల్‌మోస్ట్ అప్పటికే టైర్డ్ అయిపోయాము. ఎందుకంటే దీని తర్వాత మేము ఒక ఫోటో షూట్ గూడా అనుకున్నాము. నాకు నార్మల్‌గా బయటికి తీసుకెళ్ళి ఎక్కడో లైటింగ్స్‌లో తీయడం కన్నా ఇంట్లో ఎట్ ద కంఫర్ట్ లెవెల్‌లో వాడు స్లీపింగ్ టైమ్‌లో పడుకొని అండ్ నెక్స్ట్ ఫ్రెష్ అయిన తర్వాతే వాడికి ఫోటోస్ తీయించాలని అట్ ద సేమ్ డే నేను చాలా ఆర్డర్స్ పెట్టుకున్నానండి ఫ్లిప్‌కార్ట్ అండ్ అమెజాన్‌లో. సో, వాటితో నేను ఫోటోగ్రాఫర్‌కి ముందే సజెస్ట్ చేశాను. నాకిలా ఔట్‌పుట్ రావాలని. అంత ఔట్‌పుట్ అయితే రాలేదు. యాక్చువల్‌గా ఫోటోస్‌లో తీసినట్టుగా. బట్ ఓకే. మనమైతే అడ్జస్ట్ అవ్వచ్చు. ఎందుకంటే నాకిది 5000కే అన్నీ చేశాడనమాట. ఆ రోజొచ్చి వీడియో క్లిప్స్ ఇవన్నీ ఇచ్చాడు కదా! మనకి నార్మల్‌గా ఒక థీమ్‌కే బయట మనకి 5000 అలా చార్జ్ చేస్తారు. బట్ ఔట్‌పుట్ అయితే అక్కడొచ్చినట్లు ఉండదు. ఓకే. నాకు మరీ అంతగేమి అవసరం లేదని నేనైతే నార్మల్‌గా వాడి కంఫర్ట్ లెవెల్ చూసుకొని ఇలా అయితే తీయించాను. నెక్స్ట్ వాడిని నడిపించడానికి ఇలా ట్రై చేస్తున్నాము వాడికి పెన్నిచ్చి. బట్ వాడు పాపం నడవకుండా క్రాంకీ అయిపోయాడు. బాగా ఏడుస్తున్నాడనమాట. ఫోటోగ్రాఫర్ ఏంటంటే కొన్ని ఈ క్లిప్స్ గూడా ఉంటే బావుంటుంది మేడం అని అలా తీయించడానికి ట్రై చేశాడు కానీ వాడు నవ్వుతూ, ఏడుస్తూ అలా అయితే కొన్ని దిగాడు. నెక్స్ట్ ఇక్కడ మేము వాడు ఆడుకోవడానికి డక్స్ ఇచ్చేసి మంచిగా ఇలా డ్రెసెస్ అప్పుడే స్నానం చేసి వచ్చినట్లు అలా ఒక బాత్ టవల్ గూడా పెట్టాను యెల్లో కలర్‌లో. ఇక్కడ మంచిగా డక్స్ మ్యాచ్ అవుతాయని నేను అలా కొన్ని క్లిప్స్ అయితే తీయించాను. నెక్స్ట్ నేను కూడా శారీ అయితే చేంజ్ చేసుకున్నాను. నార్మల్ శారీ అయితే కట్టేసుకున్నానండి బ్లాక్ కలర్‌లో. సో, వాడిని ఎత్తుకొని కొన్ని ఫోటోస్ అయితే తీశారు. ఇలా అప్పుడే బాత్ చేసి వచ్చినట్లు ఉండాలని సాంగ్‌కి రేపెప్పుడైనా మనకి యూజ్ అవుతుందని ఇలా అయితే తీయించుకున్నాను. ఇక్కడ చూసారు గదా! మంచిగా వాడికి యెల్లో కలర్ బాగా సూట్ అయింది. క్యూట్‌గా ఉన్నాడు. మంచిగా నవ్వుతూనే ఉన్నాడు మొత్తం. మాకైతే కొంచెం బానే అనిపిచ్చింది. బట్ ఎట్ ద లాస్ట్ మాత్రం ఇంక మా మావయ్య ఆపేయండి. చాలా ఫోటోస్ అయిపోయాయి ఇప్పటికి. ఇంక వాడు ప్రెషర్ ఫీల్ అవుతాడని ఇంక వద్దు అన్నారు. నేనైతే చాలా ప్లాన్ చేసుకున్నానండి. చాలా ఆర్డర్స్ పెట్టాను. బట్ అన్నీ అయితే నేను చేయలేకపోయాను. ఆ రోజు రాధా కృష్ణుల వేషం గూడా వేద్దామనుకున్నాను. అది కూడా అవ్వలేదు. సో, ఇంకా ఎందుకంటే టైం ఇంక అప్పటికే చాలా అయిపోయింది. ఇంకా మాకు ఓపిక కూడా లేదు. దీని వెనక చాలా కష్టముంటుంది. ఎందుకంటే అన్నీ సెట్ చేసుకొని ప్రతి థీమ్‌కి మార్చడం అంత ఈజీ కాదండి. ఇక్కడైతే చూసారు కదా! వెనక ఇక్కడ వైలెట్ కలర్‌లో ఒకటుంది. అది నేను ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ పెట్టాను. సో, అందులో మంచిగా వాడి ఫోటో రావాలని అలా అనుకున్నాను. బుట్ట గూడా ఆర్డర్ పెట్టాను. అది అమెజాన్‌లో పెట్టాను. సో, ఈ ఆర్డర్స్ పెట్టుకోవడం, వాటిని ప్లాన్‌కి తగ్గట్టు చేంజ్ చేసుకోవడం అండ్ నేనైతే ఆల్‌మోస్ట్ ఆ రోజు చాలా కష్టపడాను. ఎందుకంటే మార్నింగ్ నుంచి నేను బయట డెకోర్ చేశాను. అట్ ద సేమ్ టైమ్ మళ్ళీ ఇవన్నీ ప్యాక్ చేసుకోవడం, మళ్ళీ వాడికి అన్నీ సెట్ చేయడం అండ్ వాడికి డ్రెసెస్ చేంజ్ చేయడం అదంతా అయితే అస్సలు ఈజీ కాదండి. అండ్ నేను 6 మంత్స్ అయిపోయిందని చెప్పి నార్మల్‌గా ఒక కేక్ కూడా ఆర్డర్ ఇచ్చాను. నాకు బాగా ఇంట్రెస్ట్ ఇవన్నీ డెకోర్ ఐటెమ్స్ ఇవన్నీ. వాడికైతే ఒక ఫిష్ లాగా కూడా ఒకటి పర్ల్స్‌తో ఇలా సెట్ చేసి ఇలా చేశాము. మంచిగా ఫోటోస్ తీస్తే ఇంకా బాగా వచ్చాయి. ఓన్లీ అక్కడ వాడిని మాత్రమే తీయాలి. బట్ ఇక్కడేంటంటే అక్కడ నార్మల్‌గా బెడ్‌షీట్ అవన్నీ వచ్చేసరికి నార్మల్‌గా మనకి బయట ఎక్కడైతే ఫోటో షూట్స్ తీసిన దాంట్లో అలాంటి ఔట్‌పుట్ అయితే నాకు రాలేదు. దట్స్ ఓకే అనుకున్నాను. ఎందుకంటే నాకు జస్ట్ మెమరీ లాగే కావాలి కదా! ఇంట్లోనే కంఫర్ట్ లెవెల్ ఎక్కువుంటుంది. ఓకే అనుకున్నాను.
ఇక నెక్స్ట్ ఇది చూసారు కదా! వీడు ఇలా మంచిగా రెడీ చేస్తే అందరూ అమ్మాయిలాగే అనుకున్నారు. ఓహ్! అవునా! అని నేను గూడా అనుకున్నాను. ఎందుకంటే మాకు అమ్మాయి అంటే బాగా ఇష్టము. ఇక్కడ ఏంజెల్‌లాగా ఇలా ఉంటారని చెప్పి, ఇదైతే ఆర్డర్ పెట్టి ఇలా అయితే డెకోర్ చేశాను. సో, ఇది వెనక వాడికి బ్యాగ్ డైపర్ కనిపిస్తుందని, అలా క్లాత్ ఇలా కప్పామనమాట. అది కూడా మంచిగా మ్యాచ్ అయింది ఇదన్నిటికి. సో, ఇదంతా వైట్ కలర్ మొత్తం వైట్ బ్యాక్‌గ్రౌండ్ అన్నట్లు మంచిగా వచ్చింది. ఇదైతే నేను వాడి బర్త్‌డేకి ఒక గిఫ్ట్ కూడా ఇచ్చాను. వాచ్ తయారు చేసి. ఇంకా పాపం వాడికి ఇంక అప్పటికే ఓపిక అయిపోయి, ఇంకా అలా అని చూస్తున్నాడనమాట. ఇంక ఏడవట్లేదు. బెటర్ అనమాట. నెక్స్ట్ ఇలా హాఫ్ బర్త్‌డే అని చెప్పి నేను ఆ రోజు ఇలా గూడా అనుకున్నాను ఒక థీమ్. సో, ఇక్కడ డెకోర్ ఐటెమ్స్ ఇవన్నీ అమెజాన్‌లోనే పెట్టాను. ఇట్స్ మై హాఫ్ బర్త్‌డే అని ఇలా రాసి ఉన్నది. ఇలా వాడిని ఒక డ్రెస్ వేసి వాడికి టీ షర్ట్ మీద గూడా హాఫ్ బర్త్‌డే అని ఉంది చూసారు కదా! అలా అయితే మొత్తం సెటప్ చేసుకున్నానండి. మంచి ఔట్‌పుట్ అయితే వచ్చింది. నాకైతే ఫోటోస్ అయితే బాగా నచ్చాయి. ఎందుకంటే వీడు అందులో చాలా క్యూట్‌గా ఉన్నాడు. నేనింకా మా ఊర్లోనే ఒక కేక్ అయితే ఆర్డర్ ఇచ్చాను. సో దట్ కేక్ కట్ చేపిద్దాం 6 మంత్స్ కదా అని. సో ఇలా బ్లూతో ఆర్డర్ చేశాను. సో నా దగ్గర ఉన్న ఐటెమ్స్‌తోనే అలా డెకర్ అయితే చేశాను. ఒక బ్లూ బెలూన్, అక్కడ బ్లూ పెంగ్విన్ అలా ఉంటే వాడిని మిడిల్‌లో కూర్చోబెట్టి, సో క్లాప్స్ కొడుతూ వాడినైతే మా వైపు చూడాలని చాలా ట్రై చేస్తున్నాము. నెక్స్ట్ మా హస్బెండ్, నేను ముందే అనుకున్నాము. ఎందుకంటే తనకి కెనడా ప్లాన్ ఉంది కాబట్టి ఎలాగో వెళ్తాడు. సో దట్ కేక్ కట్ చేపిద్దామని మేము 6 మంత్స్ అప్పుడే ముగ్గురం కలిసి అలా కేక్ అయితే కట్ చేసాము వాడితో కలిసి. ఇక్కడ కూర్చొని మంచిగా వాడికి సోఫాలో కూర్చోవడం బాగా అలవాటు. సో మంచిగా కూర్చొని అందరిని చూస్తున్నాడు. ఇంకా అక్కడ రెడ్ కలర్ ఏదో అట్రాక్ట్ అయ్యి, అక్కడ ఫ్లవర్స్ ఉంటే వాటిని చూసుకుంటూ వాడికి వాడే ఆడుకుంటున్నాడు. నెక్స్ట్ అయితే నేను, మా హస్బెండ్ ఇలా అయితే కూర్చొని వాడితో కేక్ కట్ చేయించామనమాట. మంచిగా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. ఏంటంటే మాకు ఆహ్, తనది నార్మల్‌గా కొన్ని సార్లు ఫ్లైట్స్ డిలే అవ్వడం, కరోనా సిట్యుయేషన్ వల్ల తనది చాలా లేట్ అయింది. అన్నప్రాసన వరకు ఉంటారని కూడా నేను అనుకోలేదు. అందుకే మేము 21st సెరమనీయే తనున్నప్పుడే బాగా గ్రాండ్‌గా చేయాలని హైదరాబాద్‌లో సెలబ్రేట్ చేశాము. మేముండే దగ్గరే చైతన్యపురి దగ్గర పాపడమ్స్‌లో చేశామండి అది. అండ్ అది కూడా మీకు నెక్స్ట్ వీడియోస్‌లో, కమింగ్ వీడియోస్‌లో చూస్తారు. ఆ ఫంక్షన్ ఎలా చేశామో. అది ఎందుకో డేటా కొంచెం నాకు కన్వర్ట్ అవ్వట్లేదు ప్లే అవ్వడానికి. డ్యూ టు దట్ ప్రాబ్లమ్ నేనింకా అది ఇంకా అప్‌లోడ్ చేయలేదు. ఇక్కడ వాడిని కేక్ కట్ చేయమంటే వాడు కేక్ స్మాష్ చేశాడు. అదే ఫోటోగ్రాఫర్ అంటున్నాడనమాట. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.